గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్యారణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 43 సర్గలు పూర్తి చేసి 44వ సర్గలోని 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 8 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. కుంజరారోహాన్ పతాక ధ్వజినోరథాన్ చకర్షుష్య దదంశుష్య దశనై క్రోధమూర్ఛిత. క్రోధంతో నిండిన వానరులు ఏనుగులపై ఉన్న వాళ్లను, పతాకాలతో ధ్వజాలతో కూడిన రథాలను కిందకి లాగి కరిచారు వాళ్ళు పళ్లతో. వాటి లక్ష్మణశ్చాపి రామశ్చ శరైరాశి విశోపమై దృశ్యాన్ని రక్షాంసి ప్రవరాణి నిజఘ్నత. ఇక బాగా చీకటిగా ఉంది, కనపడటం లేదు సరిగ్గా. అయినప్పటికీ రామలక్ష్మణులు ఇద్దరు కూడా సర్పాల్లాంటి బాణాలతో కొందరు రాక్షసుల్ని, కనపడకుండా ఉన్న రాక్షస వీరుల్ని సంహరించారు. తురంగ కుర విధ్వంసన్ రథనేమి సంస్థితం రురోధ కన్ననేత్రాణి యుద్ధతాం ధరణీరజ. వర్ణన ఇదంతా. గుర్రాల డెక్కల చేత నలిగిన నేలపై ఉన్న పరాగము రథచక్రాల చేత పైకి లేపబడినదై, అంటే ముందు గుర్రాలు పోతూ ఉంటాయి. గుర్రాలు డెక్కలతోటి నేలపై ఉన్న పరాగం పైకి లేస్తే, ఇక వెనకున్న రథచక్రాలు ఉంటాయి, గుర్రాలు లాక్కుపోతుంటాయి రథాల్ని. అది ఇంకా పైకి లేపేసినాయి ఆ చక్రాలు. అంతా వేగంగా వెళుతున్నాయి రథాలు అని. అదంతా కూడా అక్కడున్న వాళ్ళ కళ్ళల్లో పడిందట ఆ దుమ్మంతా. వర్తమానే తథాఘోరే సంగ్రామే లోమహర్షణే రుధిరౌ ఘౌ మహాఘోర నజ్జస్తత్ర విశుశ్రువు. రోమాంచాన్ని కలిగించే, అంటే వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయంటమే, రోమాంచాన్ని కలిగించే ఘోరమైన యుద్ధం ఆ విధంగా జరుగుతూ ఉండగా అక్కడ రక్త ప్రవాహాలతో కూడిన చాలా భయంకరమైన, అంటే రక్తపు నదులు ప్రవహించినయిట. తతో భేరి మృదంగానాం పణవానాం చనిస్తన శబ్దనేమి స్వనోన్మిత్ర మిశ్ర సంబభూవాద్భుతోపమః. ఇంతలో అక్కడ శంఖనాదాలతోటి, ధ్వనులతోటి కలిసిన ఆశ్చర్యకరమైన భేరి మృదంగ పణవాల ధ్వని బయలుదేరింది. హయానాం స్తనమానానాం రాక్షసానాం చ నిశ్వన శస్తానాం వానరాణాం చ సంభూవాత్ర దారుణ. సకిలిస్తున్న గుర్రాల ధ్వని, చంపబడుతున్న రాక్షస వానరుల అరుపుల ధ్వని ఇక్కడ భయాన్ని కలిగిస్తుంది. మొదటి రోజు రాత్రి యుద్ధం ఇది. రాత్రిపూట రాక్షసులు ఎక్కువగా విజృంభిస్తారటగా. అందువల్ల ఎక్కువ మంది వాళ్లలో వాళ్ళు ఎలా చనిపోతున్నారయ్యా అంటే, చీకట్లో కనపడక రాక్షసున్నే వానరు అనుకొని చంపుతున్నారట. అట్లా కొంతమంది చనిపోతున్నారు. ఆ రాక్షసుల యొక్క వీర విహారం అలా ఉంది. వానరులు కొంతమంది జరుపుతున్నా, వానరులు కూడా వాళ్ళని చంపుతున్నారు. ఈ విధంగా రక్తపు టేర్లు ప్రవహిస్తున్నాయి అక్కడ. హతైర్వానరం కేశా శక్తిశూల పరస్సదై నిహతై పర్వతాకారై రాక్షసే కామరూపిభి శస్త్ర పుష్పోపహారాచ తత్రాసీద్యుద్ధమేదిని దుర్జ్ఞేయా దుర్నివేశే చ శోణితాశ్రావకర్ధమా. ఎక్కడ చూసినా రక్తపు బురద, చచ్చిన వానర వీరులు, అలానే పర్వతాకారులైన రాక్షసులు, చచ్చిన రాక్షసులు పడి ఉన్నారు. శక్తులు, శూలాలు, గండ్రగొడ్డళ్ళు పడి ఉన్నాయి. ఆయుధాలనే పుష్పాలు అలంకారార్థమై చల్లినట్లుగా ఉన్నాయి వాటి మీద. అంటే కవిగారి హృదయం అన్నమాట. వాల్మీకి ఎంత కవిగా చూడండి. అక్కడ కూడా చచ్చిపడి ఉండి, రక్తాలు పారుతూ చచ్చిపడి ఉండి, ఆ రక్తంతో నేలంతా బురద అయిపోతే ఆ బురద మీద ఇవన్నీ ఆయుధాలు పడి ఉంటే అవి ఎట్లా ఉన్నాయంటే అలంకరణంగా ఉన్నాయంట అవన్నీ.
అలంకరణ కోసం చల్లినట్లుగా ఉంది ఆ యుద్ధ భూమిని మీద, ఆ బురద మీద. ఇక అటువంటి ఆ భూమి గుర్తించడానికి కానీ ప్రవేశించడానికి కానీ వీలు లేకుండా కనపడుతున్నది ఎక్కడ. రేపు మనం 16వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.